బ్యాక్ టు అవర్ ఛానల్ టిక్ టిక్ ఇన్ఫోటిక్. మన ప్రీవియస్ వీడియోస్లో చూసుకున్నట్టయితే ఎస్క్యూఎల్ బేసిక్స్ నుంచి మొత్తం తెలుసుకున్నాం. సో వీఆర్ గోయింగ్ టు ఇంటర్మీడియట్ లెవెల్ ఎస్క్యూఎల్ క్వశ్చన్స్ అండ్ టాపిక్స్. సో మనకి ఫస్ట్ ఇంటర్మీడియట్ లెవెల్ నుంచి చూసుకుంటే జాయిన్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో వాట్ ఆర్ జాయిన్స్, అసలు మనం జాయిన్స్ దేనికి యూజ్ చేస్తాం, అండ్ టైప్స్ ఆఫ్ జాయిన్స్ దట్ వీ యూజ్ ఇన్ ఎస్క్యూఎల్, అండ్ హౌ వి రైట్ ఏ సింటాక్స్, how to write a syntax for joins. ఓకే, ఇది మొత్తం మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయిన్స్ అంటే ఏంటి? మన దగ్గర 2 టేబుల్స్ ఉన్నాయి, లైక్ టేబుల్ 1 అండ్ టేబుల్ 2. ఈ 2 టేబుల్ల నుంచి మనకి డేటా మర్జ్ చేసి ఒక అవుట్పుట్ తీసుకొని రావాలి. సో ఇట్లా రావాలంటే మనకి ఏదో ఒక టేబుల్, 2 టేబుల్లో కలిపి ఒక కామన్ కాలం అనేది ఒకటి ఉంటుంది. సో అలా దాన్ని బేస్ చేసుకొని మనకి టేబుల్స్ నుంచి అవుట్పుట్ అనేది తీసుకొస్తాం. సో ఈ టైప్స్ ఆఫ్ జాయిన్స్లో ఎన్ని ఉన్నాయి? ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్ అండ్ రైట్ జాయిన్. సో ఇన్నర్ జాయిన్ అంటే ఏంటిది? మనకి 2 టేబుల్స్లో మర్జ్ చేసినప్పుడు కామన్గా ఉన్న డేటాని తీసుకొచ్చేది ఇన్నర్ జాయిన్. లెఫ్ట్ జాయిన్, లెఫ్ట్ జాయిన్ అంటే ఏంటంటే మనకి లెఫ్ట్ టేబుల్ ఉన్న మొత్తం డేటా ఇస్తుంది, అండ్ రైట్ టేబుల్లో నుంచి కామన్ డేటా, లెఫ్ట్ టేబుల్కి రైట్ టేబుల్కి ఉన్న కామన్ డేటాని ఇస్తుంది. రైట్ జాయిన్ అంటే రైట్ టేబుల్ ఉన్న మొత్తం డేటా ఇస్తుంది, లెఫ్ట్ టేబుల్లో ఉన్న కామన్ డేటాని తీసుకొచ్చి ఇస్తుంది. సో దిస్ ఈజ్ వాట్ జాయిన్స్. సో ఈ 3 జాయిన్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద సింటాక్స్ వేర్ హౌ వీ క్యాన్ యూజ్ జాయిన్స్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకోసం డేటా అంతా రెడీ చేశాను, మనకి టైం చాలా సేవ్ అవుతుంది కాబట్టి. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డేటాబేస్ క్రియేట్ చేసుకోవాలి జాయిన్స్ అని. నెక్స్ట్ యూజ్ జాయిన్స్ అనే డేటాబేస్ని మనం యూజ్ చేస్తున్నాం. సో ద workbench will SQL workbench will know that we are using this joins database. సో మనకి జాయిన్స్ డేటాబేస్ యూజ్ చేసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు దానికి మనకి టేబుల్స్ క్రియేట్ చేయాలి. సో ఐ క్రియేటెడ్ 2 టేబుల్స్, డిపార్ట్మెంట్స్ అని ఒక టేబుల్ అండ్ టేబుల్ విత్ ఎంప్లాయీస్. ఈ రెండింటికి డేటా కూడా నేను ఇక్కడ ఫిల్ చేశాను. సో మనకి డిపార్ట్మెంట్స్లో డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్ నేమ్, లొకేషన్, మేనేజర్ నేమ్ అండ్ బడ్జెట్, ఈ ఈ 5 కాలమ్స్ మనం తీసుకున్నాం. సో డిపార్ట్మెంట్ ఐడి చూసినట్టయితే ప్రైమరీ కీ తీసుకున్నాం. ఇక్కడ కూడా ఎంప్లాయీ ఐడి చూసుకున్నట్టే ప్రైమరీ కీ తీసుకున్నాం. వై విల్ టేక్ ప్రైమరీ కీ? ప్రైమరీ కీ అనేది ఒక యూనిక్ డేటాని మనకి చూపిస్తుంది. సో దెర్ విల్ బి నో డూప్లికేట్స్, లైక్ దెర్ విల్ బి నో డూప్లికేట్ వాల్యూస్ ప్రైమరీ కీ ఉంటే. సో మనకి ప్రతి టేబుల్లో ఒక ప్రైమరీ కీ మాత్రమే మనకి ఎలో చేస్తుంది, నాట్ మోర్ దెన్ దట్. సో ఈ ప్రైమరీ కీ అనేది మనం ఇక్కడ టేబుల్లో ఇన్సర్ట్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ డేటా. నీకు టేబుల్లోని ఇన్సర్ట్ చేశా, ఏమని? ఫస్ట్ టేబుల్లో మనకి ఏమేమి కావాలి? ఈ 5 కాలమ్స్కి డేటా కావాలి. 5 కాలమ్స్ నేను డేటా ఇన్సర్ట్ చేశాను. నెక్స్ట్ ఎంప్లాయీస్ టేబుల్, ఎంప్లాయీస్కి నేను ఎక్కువ డేటా తీసుకున్నాను, ఎందుకంటే మనకి అవుట్పుట్లో కొంచెం ఎక్కువ డేటా వస్తే మనకు అర్థమవుతుంది కాన్సెప్ట్ అనేది. సో ఇది డిపార్ట్మెంట్స్ టేబుల్ అండ్ దిస్ ఈజ్ ఎంప్లాయీస్ టేబుల్. సో ఏ డిపార్ట్మెంట్స్లో ఏ ఎంప్లాయీస్ ఉన్నారు అనేది డిపార్ట్మెంట్ ఐడి త్రూ మనకి ఇక్కడ మర్జ్ చేస్తాం అనమాట. డిపార్ట్మెంట్ ఐడి అనేది కామన్ రెండిటికి. చూడండి, డిపార్ట్మెంట్ ఐడి అండ్ డిపార్ట్మెంట్ ఐడి, ఇది యూజ్ చేసి మనము జాయిన్స్ అనే ఫంక్షన్స్ ఇక్కడ సింటాక్స్ రాస్తాం. సో లెట్స్ సీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద డేటా ఇన్ ద టేబుల్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ, ఫస్ట్ డిపార్ట్మెంట్స్ చూద్దాం. డిపార్ట్మెంట్స్. ఓకే, మనకి డిపార్ట్మెంట్స్లో ఐటీ, హెచ్ఆర్, ఫినాన్స్, మార్కెటింగ్, సేల్స్ అండ్ సపోర్ట్, ఈ 5 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ లొకేషన్స్, మేనేజర్ నేమ్స్ అండ్ బడ్జెట్ ఉంది. నెక్స్ట్ లెట్స్ సి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్. మనకి చూసుకున్నట్టయితే మనకి ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, జెండర్, ఏజ్, శాలరీ, సిటీ, డిపార్ట్మెంట్ ఐడి, ఎక్స్పీరియన్స్ అండ్ జాయిన్ ఇయర్. ఓకే, సో మనకి ఇక్కడ వరకు బాగానే అర్థమైంది. మనకి డిపార్ట్మెంట్స్ అనే టేబుల్స్ ఉన్నాయి అండ్ ఎంప్లాయీస్ అనే టేబుల్ ఉంది, ఆ టేబుల్స్ డేటా కూడా ఉంది. సో హౌ వీ నీడ్ టు మర్జ్ ద డేటా? ఎట్లా మర్జ్ చేయాలి మనము? ఇక్కడ చూడండి, 2 టేబుల్స్ నేను రన్ చేశాను. సో 2 టేబుల్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. దీన్ని బట్టి మనము సింటాక్స్ రాద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్నర్ జాయిన్ యూజ్ చేద్దాం. ఇన్నర్ జాయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టేబుల్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ అనేది మనకు ప్రతి ఒక్క
సింటాక్స్లో సెలెక్ట్ అనేది చేస్తాం, ఎందుకంటే మనం రిట్రీవ్ ద డేటా ఫ్రమ్ ద డేటాబేస్ వీ నీడ్ టు యూజ్ సెలెక్ట్. ఓకే, సెలెక్ట్. మనకి ఏ కాలమ్స్ కావాలి డిపార్ట్మెంట్స్లో నుంచి, మనం ఎగ్జాంపుల్ డిపార్ట్మెంట్ ఐడి తీసుకుందాం. డిపార్ట్మెంట్ ఐడి, లెట్స్ టేక్ d dot department id. I'll explain what is this d department id comma d dot location comma d dot manager name. ఓకే, ఇది డిపార్ట్మెంట్ టేబుల్ నుంచి. ఎంప్లాయీస్ టేబుల్ నుంచి ఏం తీసుకుందాం, ఈ డాట్ ఎంప్లాయీ నేమ్ కమా ఈ డాట్ సిటీ, యా, ఈ డాట్ శాలరీ. సరిపోతుంది. ఓకే, ఇవి సెలెక్ట్ చేసుకున్నాం. ఫ్రమ్ ఫస్ట్ టేబుల్ ఏంటిది మనకి, డిపార్ట్మెంట్స్. సో డిపార్ట్మెంట్స్ యాజ్ డి. ఓకే, నెక్స్ట్ ఇన్నర్ జాయిన్ ఎంప్లాయీస్ యాజ్ ఈ ఆన్. ఓకే, ఇక్కడ వరకు సింటాక్స్ చూడండి. సెలెక్ట్ చేసుకున్నాం, ఏమేమి కాలమ్స్ కావాలో మనం అన్ని సెలెక్ట్ చేసుకున్నాం. డిపార్ట్మెంట్ ఐడి, లొకేషన్, మేనేజర్ నేమ్, ఎంప్లాయీ నేమ్, సిటీ అండ్ శాలరీ. ఓకే, ఇక్కడ డి అనేది డిపార్ట్మెంట్స్కి నేను ఒక నేమ్ పెట్టుకుంటున్నా, అలియాస్ అని, డి. సో డి డాట్ డిపార్ట్మెంట్ అనగానే దానికి అర్థమవుతుంది, డిపార్ట్మెంట్ టేబుల్లో ఉన్న డిపార్ట్మెంట్ ఐడి కాలంలోకి వెళ్ళాలి. అలాగే ఎంప్లాయీస్కి ఈ అని పెట్టుకున్నా, ఈ డాట్ ఎంప్లాయీ నేమ్ అంటే ఈ ఎంప్లాయీస్ టేబుల్లో ఉన్న ఈ నేమ్ ఎంప్లాయీ నేమ్లోకి వెళ్ళాలి. సో లైక్ దట్. సో ఇన్నర్ జాయిన్ యూజ్ చేసి నేను రెండు టేబుల్స్ జాయిన్ చేస్తున్నా. ఎంప్లాయీస్ యాజ్ ఈ ఆన్ డి డి డాట్ డిపార్ట్మెంట్ ఐడి ఈక్వల్ టు ఈ డాట్ డిపార్ట్మెంట్ ఐడి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ డిపార్ట్మెంట్ ఐడికి డిపార్ట్మెంట్ టేబుల్కి ఎంప్లాయీ టేబుల్కి మనకు కామన్గా ఉన్నది డిపార్ట్మెంట్ ఐడి. సో దట్స్ వై ఐ టుక్ డిపార్ట్మెంట్ ఐడి యాజ్ ఏ కామన్ వన్. సో ఈ రెండు యూజ్ చేసి మనకి ఈ ఇన్నర్ జాయిన్ యూజ్ చేసి మనకి రెండు టేబుల్స్ని మర్జ్ చేస్తాం. సో లెట్స్ సీ ద అవుట్పుట్. సి, మనకి డిపార్ట్మెంట్ ఐడి అనేది వచ్చింది, లొకేషన్ వచ్చింది, మేనేజర్ నేమ్ వచ్చింది, ఎంప్లాయీ నేమ్, సిటీ అండ్ శాలరీ. సో మనకి కావాల్సిన డేటా ఇన్నర్ జాయిన్ యూజ్ చేసి తీసుకున్నాం. సో మనకున్న నెక్స్ట్ లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్ అనేది నేను నెక్స్ట్ వీడియో చెప్తా. సో మనకి ఈ టాపిక్స్ మీకు అర్థం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బేసిక్స్ అనేది రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బేసిక్స్ వీడియోస్ అన్ని కంప్లీట్ చేయండి, సో దట్ వీ విల్ కమ్ టు అండర్స్టాండ్ దీస్ టాపిక్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టిక్ టిక్ ఇన్ఫోటిక్.